చాలా సినిమాలు ఉమ్, ఒకప్పుడు నాటకం నుంచి తీసుకొని మూవీస్ తీసి మూవీస్ తీశారు, అవును నవల నుంచి తీసుకొని మూవీస్ ఆ, తీశారు. అవును ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ ఓ సినిమా ఉంది, సెక్రటరీ. ఓకే సెక్రటరీ సినిమా కూడా అట్లాంటి నా పేరు ఇప్పుడు సడన్ గా నాకు గుర్తులేదు, కానీ ఇంకా చెప్పాలంటే ఊరముడి బ్రతుకులు ఉహు, సిఎస్ రావు గారు, అది నాటకం, అది ఓకే సినిమా తీశారు. అలానే సినిమా నాటకం నుంచి కుక్క ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది, ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది కుక్క నాటిక, తర్వాత సినిమా తీశారు. నాటకంలో ఉన్నటువంటి మంచి మంచి సన్నివేశాలు, నాటకంలో సంబంధించిన ఇతివృత్తాలు సినిమాలు అయ్యాయి. అవును పట్టభద్రుల పలహారశాల అని ఒకటి ఉండేది, అదే నాకు గుర్తు, పర్చూరు వెంకటేశ్వర గారు రాశారు అనుకుంటాను, ఉహు, అది సినిమా అయింది. సినిమాలో ఎల్వి శ్రీరామ్ గారు అట్లాంటివి, గంధ నాగరాజు చేసినటువంటి, ఇప్పుడు నేను గంధ నాగరాజు పేరు చెప్పాను కదా, ఉమ్, ఆయన రాసిన నాటకం ఒకటి ఉంది, రంగుల రాట్నం అని. ఓకే రంగుల రాట్నం నాటకం ఎవరి మీద అంటే ప్రభల మీద డ్యాన్స్ చేసేవాళ్ళు, డ్యాన్స్ పార్టీ అంటారు. ఆ, మీకు అది కోటప్పకొండ తిరణాలకి ఈరోజు రేపు మీకు మహాశివరాత్రికి ఆ, కోటప్పకొండలో డాన్సులు జరిగేవి, ఓకే ప్రభల మీద డాన్స్ చేస్తారు ఆహా, పాటలకి అనుగుణంగా. దాని మీద తీసుకుని నేపథ్యంతో చేసింది రంగుల రాట్నం నాటకం. ఉహు, దానికి సంబంధించిన సీన్స్ మీకు గమ్యం సినిమాలో ఉంటుంది. అలానే గమ్యం సినిమాలో చాలా సన్నివేశాలు కూడా, చాలా సీన్స్ ఆయన అంతకుముందు రాసిన నాటకాల్లోనివే. ఆహా, ఎంవిఎస్ హర్నాథరావు గారు ఉన్నారు, ఆయన నాటకాల నుంచి తర్వాత సినిమాకి వచ్చారు, ఖచ్చితంగా కొత్త ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గొప్ప ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఊరముడి బ్రతుకులు, ఉమ్, కుక్క. ఓహో, అది ఆ రోజుల్లో కుక్క అద్భుతంగా, అంటే ఆర్థికంగా సక్సెస్ అయ్యారో లేదో, కోట శ్రీనివాసరావు గారు, తెలంగాణ శకుంతల, నారాయణరావు గారు, ఉమ్. తర్వాత ఏఎల్ నారాయణ గారు, వీళ్ళంతా కలిసి చేసిన సినిమా అది.